కర్రీ అయితే ఉడికింది బ్రహ్మాండంగా. స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు డిఫరెంట్ స్మెల్ వస్తుంది. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. బట్ ఈరోజు మామాస్ కిచెన్లో అయితే లేము, ఊరికి వచ్చినాము. చంపారన్ స్టైల్ బీహార్ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి పైన మట్టి పాత్రలు చేస్తారు. హైదరాబాద్లో ఒక ప్లేస్లో తిన్నా నేను, చాలా బాగుంది. నేను కూడా చేసేద్దామని ఊరికి వచ్చేసాను. ఎలా చేసామని చూసేయండి. చంపారన్ మటన్ చేయడానికి ఒక మట్టి పాత్ర తీసుకొచ్చినాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్, ఒక 100 ml వరకు ఆయిల్, అండ్ దీంట్లోకి ఒక 2 స్పూన్లు కారము, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు. నేను 1/2 kg మటన్ చేస్తున్నాను, దానికి ఇది వాడుతున్నాను. ఫస్ట్ వీటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కారం ఇట్లా దీంట్లో మటన్ వేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఒక 5-6 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఇలా సన్న పొడుగు కట్ చేశాను. అండ్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీన్ని గట్టిగా కలపాలి. ఇంకా ఉప్పు, కారం, ఆనియన్ ఫ్లేవర్ మటన్ మంచిగా పట్టియాలి కలుపుతూ. మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మసాలాలు యాడ్ చేద్దాము. మసాలాలు వచ్చేసి దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి, అండ్ హోల్ గరం మసాలా ఇది. ఒక 7-8 లవంగాలు, ఒక 7-8 మిరియాలు, ఒక స్టార్ పువ్వు, ఒక జాజి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కసూరి మెత్తి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ సాజీరా, ఒక 1 ఇంచ్ సైజు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా యాడ్ చేద్దాము. ఇప్పుడు వీటిని కూడా మంచిగా కలిపేసేయాలి. అంతా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో స్పెషల్గా యాడ్ చేసేది 2 వెల్లుల్లి గడ్డలు. ఇలాగే వేసేయాలి వీటిని, అసలు ఇవే మంచి ఫ్లేవర్ వస్తుందంట దీంట్లో. మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా దీన్ని పక్కన పెట్టాలి. ముక్కలకి మసాలాలన్నీ మ్యారినేట్ మంచిగా పట్టేంత వరకు ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఇది మూత పెట్టేసి ఇది మ్యారినేట్ అయ్యేలోపు పొయ్యి రెడీ చేసుకోవాలి. రాళ్ళు నేర్చుకొని, కట్టెలు నేర్చుకొని మంట పెట్టేస్తాను. ఒక 40 minutes మ్యారినేట్ అయింది మటన్ అయితే. ఈలో మంట రెడీ చేసేసాము. ఇప్పుడు దీంట్లో నుంచి హీట్ బయటికి వెళ్ళకుండా సిల్వర్ ఫాయిల్ పెట్టేసాను. 2 లేయర్లు పెట్టుకున్నా సిల్వర్ ఫాయిల్. గోధుమ పిండి, మైదా పిండి కూడా పెట్టేసుకోవచ్చు, బట్ సిల్వర్ ఫాయిల్ అవైలబుల్ ఉంది మా దగ్గర. ఇప్పుడు ఇది పెట్టేస్తున్నా. చంపారన్ మటన్ వచ్చేసి కట్టెలు పొయ్యి మట్టి కుండలో, మట్టి పాత్రలో వండితేనే దీని ఒరిజినల్ టేస్ట్ వస్తుందంట. సరే, దీనిపైన మూత పెట్టేద్దాం ఇంకా పొయ్యి పైన. పొయ్యి పైన పెట్టిన తర్వాత మంట పెద్దగా పెట్టకుండా మీడియం సైజ్ మంటలో అట్లీస్ట్ ఒక 40 నిమిషాలు ఉడికించాలి. అప్పుడే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీడియం మంటలోనే ఉడికించాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది, ఎందుకంటే వాటర్ యాడ్ చేయట్లేదు దీంట్లో. మనము మటన్లో ఊరే నీళ్ళతోనే మటన్ ఉడికిపోతుంది. లోపల ఉడుకుతున్న సౌండ్ వస్తుంది మంచిగా. ఒక 40 minutes పైన అయింది మనం పెట్టేసి. చూసేద్దాం ఇంకా. మంచి స్మెల్ అయితే వస్తుంది. దగ్గర ఉడికిపోయింది కర్రీ. కర్రీ అయితే ఉడికింది బ్రహ్మాండంగా.
స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు డిఫరెంట్ స్మెల్ వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఇంకా పెట్టుకుని తినండి అన్నంలో. కళ్ళు పోసిందా? సగం తాగినట్టున్నావుగా. కళ్ళు దొంగ నువ్వు అయితే, నువ్వు పంపి తప్పు చేసిన అసలు. బీహార్ స్టైల్ మటను, చెంపారం మటను చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. చెంపారం మటను బీహార్ స్టైలు, తెలంగాణ కళ్ళు కాంబినేషన్ అదిరిపోయింది. చాలా బాగుంది, సూపర్ ఉందా మా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామా. పోయేది ఉంది, వీలైతే మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. కళ్ళు సూపర్.